తులారాశి వారికి నవంబర్ 4, 5, 6, 7 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారన్నమాట. కాబట్టి తులారాశి వారు ఎక్కడ ఉన్నా, ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటే మీకు అసలు ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, ఇలాంటివన్నీ కూడా వీడియో మీకు పూర్తిగా వింటేనే తెలుస్తుందన్నమాట. కొంచెం కొంచెం వింటే ఏంటంటే మీకు అర్థానికి బదులుగా అపార్థాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వీడియో పూర్తిగా చివరి వరకు విని మనకు కామెంట్ చేయండి. అప్పుడే మీకు మంచి చెడు ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. అంతేగాని గబక్కన చూడంగానే ఏంటి అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఆలోచించకూడదు. కాబట్టి వీడియో చివరి వరకు వినండి. దీనివల్ల మీకు మంచి ఉపయోగము, మంచి లాభమే తప్ప ఎటువంటి నష్టం అయితే లేదు. ఈ వీడియో మీకు మంచిగా ఉపయోగపడేటటువంటి వీడియో అనమాట. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారిని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మంచి అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. కావాలంటే మీరు చూసుకోండి. మీ ఇంట్లో ఉండొచ్చు తులారాశి వాళ్ళు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ రూపంలో ఉండవచ్చు. ఇట్లా మీరు చూసినట్లయితే అందంగా ఎక్కడైతే ఉంటారో వాళ్ళని మనం తులారాశి వాళ్ళని వెంటనే గెస్ చేయొచ్చు అనమాట. మగవారు కూడా అలాగే ఉంటారు, చక్కగా ఆడవారు అలాగే ఉంటారు. మంచి పొడవైనటువంటి జుట్టుతోటి, తల నిండా మంచి జుట్టు ఉంటుంది తులారాశి వారికి చాలామందికి ఈ రోజుల్లో ఏంటంటే జుట్టు సరిగ్గా ఉండదన్నమాట. కానీ ఈ తులారాశి వారిని పురుషులను చూసినా కూడా మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అలాగే మంచి చామన ఛాయ మీద ఇంకా కొంచెం తెలుపుగా ఉంటారనమాట. హైట్ కానీ, పర్సనాలిటీలు కానీ, చేతులు అంటే మనుషులు హైట్, పర్సనాలిటీ బాగుంటారు. కానీ చేతులు మాత్రం చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే అది అదృష్టానికి సంకేతం. చేతులు చిన్న కాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా కలిసి వచ్చింది అనమాట. మనుషులు బాగానే ఉంటారు కానీ చేతులు చిన్నవి, కాళ్ళు చిన్నవి లాగా ఉంటాయి అన్నమాట కొంతమంది ఈ తులారాశి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్న చేతులు చిన్న కాళ్ళు ఉంటే మాత్రం మీరు చెక్ చేసుకోండి. మీకు విపరీతంగా అదృష్టం పడుతుందన్నమాట. బాగా కలిసి వస్తుందన్నమాట. జీవితంలో మీరు ఊహించని వరాలను, ఊహించిన అదృష్టాలను మీరు చూస్తూ ఉంటారనమాట. ఇలా ఈ తులారాశిలో చిన్న చేతులు చిన్న కాళ్ళు కలిగినటువంటి వారు వీరి జీవితంలో అసలు అంటే వీరు ఇష్టపడే లైఫ్ ఏంటంటే వీరికి ఒక ఎంజాయ్మెంట్గా ఉంటుంది. వీరు చేసుకునే జీవిత భాగస్వామిని మంచిగా నచ్చి చేసుకోవటము, వాళ్ళతో చాలా ప్రేమగా ఉండటము, సంతోషంగా లైఫ్ను ఆస్వాదించటము, అలాగే వీరిని ప్రేమించే వ్యక్తులు కూడా వీరి లైఫ్లోకి రావటము, ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవటము, లేదా భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఎవరన్నా ఎంటర్ అవ్వటము, లేదా భార్యో భర్తో వేరువేరుగా ఉండటము, మనసులో చాలా మానసికంగా బాధపడటం అవ్వచ్చు. అలా నమ్మిన వ్యక్తి మోసం చేయటము, విద్య, ఉద్యోగము, తోడికోడళ్ళ సమస్యలు, ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు కనుక ఉంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 6302263083. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. మీ సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైనటువంటి పూజలు, పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేయగలుగుతాయి. అలాగే మీ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడి మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇలా ఈ తులారాశి వారి లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు. శుక్రుడు అనుగ్రహం వల్ల వీరికి మంచి కలుసుబాటు కూడా ఉంటుందన్నమాట. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం అనమాట. కాబట్టి వీరు తక్కువ టైంలోనే అంటే చిన్న వయసులోనే మంచిగా సంపాదించటము, మంచిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని అనుకోవటము, ఇలాంటి ఆశను కలిగి ఉంటారనమాట. మేము బాగా సంపాదించుకోవాలి, మంచిలో ఒక ఉన్నత స్థాయిలోకి రావాలి, ఫలానోళ్ళంటే ఇది అని చెప్పుకోవాలి. అలాగే మంచి ఇల్లు కట్టుకోవాలి, మేము సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలి, తాతలు ఇచ్చిన ఆస్తుల మీద, తండ్రులు ఇచ్చిన ఆస్తుల మీద మేము ఆధారపడి బతకూడదు, మాకంటూ మేము సంపాదించుకోవాలి అని చెప్పేసేసి ఈ తులారాశి వారు రేయింబొగుళ్ళు కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటారనమాట. అలాగా చాలా వరకు కూడా వీరు అనుకున్నట్లుగానే లైఫ్ కూడా ఉంటుందన్నమాట.
అలాగే వీరి జీవిత భాగస్వాములను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరి జీవిత భాగస్వామి కూడా చాలా చక్కగా ఉంటారనమాట. తెలుపు రంగులో మంచిగా చాలా చక్కగా ఉంటారనమాట. వాళ్ళని చేసుకున్న కాడి నుంచి కూడా ఈ తులారాశి వారికి బాగా కలిసి వచ్చింది. వాళ్ళకు వీరు లక్కుగా, వీళ్ళకు వారు లక్కుగా మారుతూ ఉంటారు. ఇద్దరు లక్కేనమాట. అలాగా నచ్చి కావాలని చేసుకుంటారు. అంటే వాళ్ళ భాగస్వామిని మంచి అమ్మాయి, బాగున్న అమ్మాయిని చూసి అట్లా చేసుకుంటారనమాట. కాబట్టి ఇక మరి నచ్చిన అమ్మాయిని చేసుకున్నప్పుడు మీకు లైఫ్ ఎలా ఉంటుందని మనం చెప్పాల్సిన పని లేదండి. చాలా హ్యాపీగా ఉంటారనమాట జీవిత భాగస్వామితోటి. అయితే వీళ్ళని ఒక వ్యక్తి మళ్ళీ ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మరి వీళ్ళు కూడా చక్కగా ఉంటారు. వీళ్ళు చక్కగా ఉన్నప్పుడు మరి బయటికి వెళ్ళినప్పుడు రకరకాల పనుల మీద బయట తిరుగుతూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి పనుల మీద ఏంటంటే బయట తిరుగుతూ ఉంటారనమాట. అలా బయట తిరిగేటటువంటి క్రమంలో స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు. వీళ్ళేంటంటే చాలా సరదాగా కూడా ఉంటారు. ఈ తులారాశి వారు ఏంటంటే సరదాగా ఉంటారు. మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్ను అని చెప్పేసి ఇలాంటి మైండ్ సెట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే కష్టపడే వాళ్ళు ఎప్పుడైనా సరే లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు బాధలని చెప్పి ఒక చోట కూర్చుందామని అనుకోరు. ఆ బాధలు పడకుండా ఉండటం కోసమే వాళ్ళు అంత కష్టపడుతున్నారు. మళ్ళీ బాధల గురించి ఎక్కడ ఆలోచిస్తారు. అలాగా వీళ్ళేంటంటే చాలా వరకు కూడా లైఫ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడెక్కడా కూడా తప్పుగా అనుకోమాకండి. వీళ్ళు మంచి పద్ధతి, కట్టుబాట్లు, సంప్రదాయాలకు చాలా విలువనిస్తారనమాట. గౌరవ మర్యాదలతో బ్రతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీరు ఎక్కడా కూడా లిమిట్స్ అనేవి ఎక్కడా కూడా దాటరు. చాలా వరకు కూడా వీళ్ళు పద్ధతిగా ఉంటారనమాట. అయితే ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుంది. తులారాశిలో ఉన్నటువంటి మగవారిని ఒక స్త్రీ ఇష్టపడటం కావచ్చు, లేకపోతే తులారాశి వారిలో ఉన్న స్త్రీలను ఒక పురుషుడు రహస్యంగా ఇష్టపడటం కావచ్చు. ఇట్లా ఏదైనా కానివ్వండి, ఇట్లా రహస్యంగా ఇష్టపడతారనమాట. మరి వీరు చాలా చక్కగా ఉంటారు. చక్కగా ఉన్నప్పుడు ఏంటంటే అందాన్ని ఆస్వాదించడం అనేది ఎక్కడ ప్రకృతిలో మన ధర్మం అనమాట. ఏది ఒక మంచి పువ్వును చూసినప్పుడు ఆ పువ్వు చాలా బాగుంది అని చెప్పేసి ఎట్లాగైతే కోరుకుంటూ ఉంటామో, అలాగే ఒక అందమైనటువంటి మనిషిని చూసినప్పుడు కూడా వాళ్ళు చాలా బాగున్నారని చెప్పేసి అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట కొంతమంది. అలాగా వీరిని ఏంటంటే ఒక వన్ సైడ్ నుంచి ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు తులారాశి వాళ్ళు మాత్రం పట్టించుకోరండి. వీరేంటో, వీరి లైఫ్ ఏంటో, వీరి కుటుంబం ఏంటో, వీరి ఆశయాలు ఏంటో అంతవరకు వీళ్ళు ఉంటారు. కానీ అసలు వేరేగా ఇలాంటివి లవ్వులు ఇలాంటివి వీరికి పెద్దగా ఉండవు. ఇష్టపడరు ఇలాంటి వాటిని. వీళ్ళ పనులేంటో, వీళ్ళ గోలేంటో అన్నట్లుగానే వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారనమాట. అలా ఉండగా ఇక వాళ్ళేంటంటే వీళ్ళ మనిషి యొక్క రూపాలను, ధైర్యాలను, తెలివితేటలను, టాలెంట్ని ఇలాంటివన్నీ చూసి ఆ వ్యక్తులు వీళ్ళని ఏంటంటే రహస్యంగా ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళని సైడ్ నుంచి గమనించడము, ఏం చేస్తున్నారు, ఈరోజు ఎలాంటి బట్టలు వేసుకున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి, బండి మీద వచ్చారా, కారులో వచ్చారా, ఇట్లా చాలా వరకు కూడా వాళ్ళ మీద పూర్తిగా అసలు వీళ్ళకి తెలియదు. అంటే ఇంత ఉంటుందా అని చెప్పేసి వీరికి తెలియదు అనమాట. మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారని చెప్పేసి అది తులారాశి వారికి అది అర్థం కాని విషయం అనమాట. మిమ్మల్ని ప్రతిరోజు గమనిస్తూ ఉంటారు వాళ్ళు, కానీ అది మీకు తెలియదు. అది మీరు బండి మీద వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, లేదా కారుల్లో వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, మీరు ఎక్కడన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అవ్వచ్చు, ఇట్లా ఎప్పుడన్నా కానివ్వండి ఆ మనిషి మిమ్మల్ని గమనించేస్తున్నారు. అంటే మీరు నచ్చారనమాట. మీరు బాగా నచ్చి ఎలా ఉన్నారు, ఏంటి చూడాలి. ఎట్లాగైనా సరే మీ ఫేస్ని చూడాలి. మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నారా, ఎలా ఉంటున్నారా, జనాలతో ఎలా మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం అనమాట. మిమ్మల్ని చూడటం అంటే వాళ్ళకి ఇష్టం. అలా చూసి ఆనందపడిపోతూ ఉంటారనమాట. మిమ్మల్ని చూడకపోతే వాళ్ళకి మైండ్ పనిచేయదు ఆ రోజున. ఎప్పుడు కనిపిస్తారో, ఎప్పుడు చూద్దామో, ఎప్పుడు కనిపిస్తారో, ఎప్పుడు చూద్దాము, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు ఇంటికి వస్తారు, ఏంటి, ఇంక ఇదే ఆలోచన అనమాట. అలాగా వాళ్ళతో మాట్లాడకపోయినా సరే మిమ్మల్ని చూసి అలా బ్రతికేస్తూ ఉంటారు. ఆ కళల్లో, ఊహల్లో బ్రతుకుతూ ఉంటారనమాట. అంత పిచ్చిగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అయితే ఎప్పుడైనా సరే వివాహం కాని వాళ్ళైతే ఓకేనండి, అది వివాహాలు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం
ఎవరినన్నా ప్రేమించేదానికన్నా కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లో ఉండటం అది ఒక లక్ అనమాట. అలాంటి ప్రేమకు ఎటువంటి స్వార్థము, ఎటువంటి అవసరాలు ఇలాంటివి ఉండవు. మనిషిని మనిషిగా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మాత్రం అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు వివాహం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళతో మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కాకపోతే వివాహం అయిన వాళ్ళు కూడా ఏంటంటే మరి వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని పనుల మీద కొన్ని కొన్ని సంఘటనలు ఏంటంటే వాళ్ళు చూడటము, వాళ్ళకి నచ్చటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మాట్లాడాలి, చేయాలి అని చెప్పేసేసి. కానీ అలా కొంతమంది అయితే ఇక ఉండలేక ఎలాగైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఈ తులారాశి వారికి అర్థమైపోతుంది. తెలిసిద్ది కదా ఏ మనిషికైనా, కొన్నాళ్ళు తెలియకపోవచ్చు కానీ తర్వాత తర్వాత నిదానంగా అర్థమైపోయింది. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారా ఏంటా అని చెప్పేసి ఆ మనిషికి ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో తేడాలు అనేవి అర్థమవుతూ ఉంటాయి. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అని తెలిసిద్ది. తెలిసినప్పుడు ఈ తులారాశి వారు మేము అలా మాట్లాడము, మేము అలాంటి మనుషులం కాదు అని చెప్పేసేసి తులారాశి వారు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు ఏంటంటే మేము అలాంటి వాళ్ళం కాదు, మీరు మిమ్మల్ని ఎప్పటి నుంచో మేము చూస్తున్నామండి, మీ మీద అభిమానం పెంచుకుంటున్నాం అది ఇది అని చెప్పేసేసి అన్నప్పుడు బై మిస్టేక్ ఈ తులారాశి వాళ్ళకు కూడా వాళ్ళు నచ్చితే ఈ తులారాశి వారు మాట్లాడే ఛాన్సెస్ అనేవి కొంచెం ఉన్నాయి అన్నమాట. కొంచెం ఉన్నాయి. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా బాగుంటారు కాబట్టి 100%లో ఒక 50% ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే తులారాశి వారికి ఏంటంటే భయం ఎలాంటిది, ఇట్లా మాట్లాడాలి చేయాలంటే వారి మనసులో భయంగానే ఉంటుంది. కానీ వాళ్ళు అంత అభిమానిస్తున్నప్పుడు, అంత ప్రేమిస్తున్నప్పుడు, అంత ఇష్టాన్ని వాళ్ళు చూపిస్తున్నప్పుడు వీళ్ళు కూడా నో అన్నా కూడా తర్వాత కొంచెం మాట్లాడటము, వీళ్ళకు కూడా నచ్చటము, ఎలాగైనా సరే మాట్లాడాలి చేయాలని చెప్పేసి అనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే అలాగా ఆ ఫీలింగ్ రావటం అనేది కూడా చాలా పొరపాటండి. ఎందుకంటే ఇప్పుడు జీవితంలో చాలా రకాల మంది మనకి తారసపడుతూ ఉంటారు. అది మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. లైఫ్ అంటేనే అది. మంచిని చూడాలి, చెడుని కూడా చూడాలన్నమాట. ఇంకా మంచి కన్నా కూడా మనం చెడునే ఎక్కువగా చూడాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో మనకు తెలియదు. పరిస్థితులు ఏమైనా కానివ్వండి, కానీ వాళ్ళు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మీరు అవకాశం ఇస్తారు చూడండి, ఆ అవకాశంలో నుంచే లైఫ్లో చేంజెస్ అనేవి మొదలవుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు పూర్తిగా ఇప్పుడు మామూలుగా మీతో ఎటువంటి బాండింగ్ లేకపోతేనే ఇంత అభిమానాన్ని పెంచుకుంటున్నారే, వాళ్ళని మీరు లైఫ్లోకి ఆహ్వానిస్తే అసలు మిమ్మల్ని వదిలిపెట్టి బ్రతకగలుగుతారా? కానీ మీరు మరి మీ లైఫ్ని పక్కన పెట్టి పూర్తిగా వాళ్ళతో అయితే ఉండగలుగుతారా? అది జరగని పనులు కదా. జరగని పనులు అయినప్పుడు అవకాశాన్ని అంతవరకు వాడుకొని పక్కకి వెళ్ళిపోదామని అంటే కొన్ని జరగవు. అన్ని బంధాలు అలా ఉండవన్నమాట. కొంతమంది సిన్సియర్గా ఉండేవాళ్ళు తగులుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే టైం పాస్ చేసే వాళ్ళతో అయితే వాళ్ళు టైం పాస్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే సిన్సియర్గా ఉన్నోళ్ళు తగులుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడే జీవితాలు తేడా పడతా ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు అది మీరు ఆలోచించుకోవాలి. వీళ్ళు సిన్సియర్గా ఉన్నారే, వీళ్ళు ఇంత సిన్సియర్ వాళ్ళు అంత ఇష్టపడతా ఉండేది. ఇలాంటి వాళ్ళని మన లైఫ్లోకి ఆహ్వానిస్తే చాలా ఇబ్బందులు పడాల్సి, ఎందుకంటే వాళ్ళు వదిలిపెట్టలేరు. వీళ్ళు నో అంటే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయినా కూడా ఆశ్చర్యం లేదనమాట. అంతగా ఒక డబ్బును చూసి కాదు, మనిషిని మనిషిగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని వీళ్ళు కూడా ఏదో ఒక మూమెంట్లో ఓకే అని చెప్పేసేసరికి వాళ్ళు ఏంటంటే ఆ అభిమానాన్ని ఇంకా పిచ్చిగా మార్చుకుంటూ ఉంటారనమాట. ఇక ఓకే అన్నప్పుడు ఇక అవతల వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. అంత ఇష్టపడుతున్నప్పుడు, అంత చేస్తున్నప్పుడు ఇక వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఉండటము, చాలా సంతోషంగా ఉండటం, వారితో చాలా కళ్ళ కంటే ఎప్పుడు కలవాలి, ఎప్పుడు మాట్లాడాలి ఏంటి, ఇక వాళ్ళ ఆనందానికి ఇక అవధులు అనేవి ఉండవు. పూర్తిగా వారి లోకాన్ని మర్చిపోయి ఇక వీరి లోకంలో బ్రతికేస్తూ ఉంటారనమాట. కానీ తర్వాత మరి లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదుగా. ఇక తర్వాత మీలో చేంజెస్ రావటము, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం. అవి ఏంటంటే కొంచెం అవతల వాళ్ళు స్వీకరించలేరు. వాళ్ళ వల్ల మీకు కొంచెం ఇబ్బందులు అంటే వేరే రకంగా ఇబ్బందులు అయితే ఏమీ ఉండవండి. కాకపోతే ఆ బాధ అనేది ఉంటుంది చూసారా, అది మీకు వెంటపడే అవకాశం, మీకు తగిలే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అంటే వాళ్ళు ఆడవటం మీ గురించి,
బాధపడటం, మిమ్మల్ని అంటే వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటివి ఎప్పుడు కూడా మనకి అంటే మనసులో మాట్లాడాలని అని అనిపించినా కూడా మీకంటూ ఒక లైఫ్ ఉంది. అంటే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక లైఫ్ ఉన్నప్పుడు ఏముందిలే ఒకసారేగా మాట్లాడదాం, 2 సార్లేగా మాట్లాడదాం అని చెప్పేసేసి మీరు మాట్లాడారనుకోండి, అది గట్టిగా స్ట్రాంగ్‌గా ముడిపడిపోతుంది ఆ బంధం. వాళ్ళు మీరు లైట్ తీసుకున్న అవతల వాళ్ళు సీరియస్‌గా తీసుకుంటా ఉంటారు. సిన్సియర్ వాళ్ళు ఉంటా ఉంటారు. అలాంటప్పుడు మరి మీకా పూర్తిగా పట్టించుకోవటం కుదరదు. వాళ్ళ అవసరాలను మీరు పూర్తిగా తీర్చలేరు. ఎందుకంటే మీ ఫ్యామిలీస్ మీకు ఉంటాయి కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళేంటంటే మిమ్మల్ని మర్చిపోలేక, మీతో పూర్తిగా ఉండటానికి కుదరక చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పనేంటంటే, అది ఎప్పుడైనా సరే మనుషులన్న తర్వాత పైకి చూసి వెంటనే మనం గెస్ చేయలేము. వాళ్ళు టైమ్ పాస్ మనుషులా లేదా సిన్సియర్‌గా ఉన్నటువంటి మనుషులా అని చెప్పేసేసి. అది కొంచెం ఆలోచించి పూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకుంటే తప్ప అది అర్థం కాదనమాట. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా కానీ, టైమ్ పాస్ వాళ్ళైనా, సిన్సియర్ వాళ్ళైనా సరే మీరు మాత్రం ఎక్కడ మీ లిమిట్స్ అనేవి దాటొద్దు. వాళ్ళతో ఎప్పుడు కూడా మామూలుగా అంటే ఒక ఫ్రెండ్స్‌లాగా మాట్లాడుకోండి కావాలంటే అభిమానం ఉంటే. అంతేకానీ మీ లైఫ్‌లోకి ఆహ్వానించే అంతగా మాత్రం వాళ్ళతో మీరు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేకపోయినా బాధ ఉంటది. ఆళ్ళు పడే బాధ మీకు ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు చెప్పుకొని ఉంటారు. మీతో కలిసి ఉన్న విధానం ఇవన్నీ కూడా ఏంటంటే వారి మనసును కదిలించేస్తాయన్నమాట. కాబట్టి అవి కొంచెం మీకు ఇబ్బందిగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పొరపాటేనండి. తెలిసి నిప్పును పట్టుకున్న, తెలియక నిప్పును పట్టుకున్న అది కాలుతుంది. ఒకవేళ లేదు మేము పట్టుకున్నామంటే పట్టుకోగలిగితేనే పట్టుకోండి. లేకపోతే వద్దు. కానీ ఇలాంటివి చాలా తప్పనమాట. ఎందుకంటే నిప్పు అనేది కాలిద్ది. దాన్ని పట్టుకోలేము మనం ఎక్కువ సేపు. కాబట్టి వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే, ఎవరితోనైనా సరే బయట వాళ్ళైతే తోబుట్టువుల్లాగా ఉండండి. లేకపోతే ఒక మంచి స్నేహితుల్లాగా ఉండండి. అంతవరకే కానీ అంతకు మించి మాత్రం మీ లైఫ్‌లోకి తెచ్చే అంతగా ఉండొద్దు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. లేదు అని అనుకుంటే మాత్రం అవతల వాళ్ళ లైఫ్ కూడా పాడైపోయిద్ది. ఇవతల మీకు మనశ్శాంతి ఉండదు. అవతల వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇవి మనకేంటంటే ఏదో ఒక రూపాల్లో కొట్టేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంత పూర్తిగా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అనుకుంటే వాళ్ళకి హద్దులు పెట్టేసేసేయండి. వాళ్ళని అసలు మీ లైఫ్‌లోకి ఎంటర్ కానివ్వద్దు. ఎంటర్ కాకుండా ఉంటే ఏ గోల ఉండదు. అసలు అక్కడితో కట్ అయిపోయిద్ది. వాళ్ళు కూడా అభిమానాన్ని నిదానంగా మర్చిపోయే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఒక్కసారి ఆహ్వానించి తర్వాత వదిలేస్తేనే తేడా పడిద్దనమాట. కాబట్టి అలాంటి పొరపాటు అనేది చేయొద్దు. తులారాశి వారికైతే ఈ 4 రోజులు జరిగేది ఇది. మీ జీవితంలో అయితే మాత్రం ఇట్లా ఒక వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. కొంతమందికి జరిగి కూడా ఉండొచ్చు ఆల్రెడీ. జరగని వాళ్ళైతే మాత్రం ఆహ్వానించే పొరపాటు మాత్రం చేయొద్దు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందనమాట. కాబట్టి ఇలా అయితే జరుగుతుందండి. ఈ వీడియో అనేది మీకు 100కు 1000% ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇంకొంతమంది తులారాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక మీకు ఈ 4 రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. మీరైతే మాత్రం బిజీగా ఉంటారు. మీ పనులు ఎక్కడా కూడా ఏ క్షణంలో కూడా మీరు ఆపుకోరనమాట. ధనం చేతికి అందుతుంది. కొంతమంది అయితే నూతన గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే కొంచెం డబ్బు టైట్‌గా ఉండి కొంచెం ఈ మధ్య డబ్బు కోసం వెతుకుతూ ఉంటున్నారనమాట. అలాంటివి కూడా మీకు అందుతాయండి. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయము. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మీ వ్యాపారాలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. కొంచెం టెన్షన్, కంగారు ఉంటుంది. కానీ అవి కూడా సెట్ అయిపోతాయి. కొంచెం మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి ఉంచుకోండి. ఇవి చేయండి. విద్యార్థులకు బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. రాజకీయ నాయకులకు బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి ఇబ్బంది అయితే పెట్టలేవన్నమాట. ఇలా ఈ 4 రోజులు జరిగేది ఇది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇంకొంతమంది మిత్రులకు చేరటానికి లైక్ ఇవ్వండి. ఎందుకంటే దీనివల్ల యూజ్ అనేది ఉంటుంది. కాబట్టి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.